హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. రేణు దేశాయ్ తెలుగు ప్రజలకు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా రేణు అందరికీ చిరపరిచితమే. వెండి తెరపై కనిపించింది చాలా తక్కువే అయినా పవన్ కళ్యాణ్ తో పెళ్లితో ఆమె బాగానే పాపులర్ అయింది. పెళ్లి కంటే కూడా పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పేరు మరింతగా పాపులర్ అయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుంచి విడిపోయిన రేణు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గడిచిన 3-4 ఏళ్లు దాకా అంతగా బయటకు రాని రేణు ఇటీవల కాలంలో ప్రతి విషయంపై బాగానే రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలో అడిగిన ప్రతి మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్న రేణు పవన్ తో తన వైవాహిక బంధం, విడాకులు తీసుకోవడానికి కారణాలు, విడిపోయిన తర్వాత తన లైఫ్ స్టైల్, పిల్లల పోషణ, కొత్తగా చేపట్టిన దర్శకత్వ బాధ్యతలు తదితర వివరాలన్నిటినీ కూడా ఆమె చాలా వివరంగానే చెప్పుకొస్తున్నారు. రేణుతో విడాకులు తీసుకున్న మరుక్షణమే పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రేణు మాత్రం ఇప్పటికీ రెండో పెళ్లి అనే మాట లేకుండా బతికేస్తున్నారు. ఇప్పటికీ వయసులో అంత పెద్దేమీ కాకున్నా ఎందుకో గానీ రేణు రెండో పెళ్లి దిశగా అడుగులు వేయడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ మ్యారేజ్ దిశగా ఆమె ఆలోచన చేస్తుందన్న భావన కలుగుతోంది. ఇందుకు నిదర్శనంగానే ఇటీవల ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్లు చేసింది. రెండో పెళ్లి వద్దన్న భావన నుంచి అప్పుడే వయసేమీ పైబడలేదు కదా, రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముందన్న భావన తన మదిలో మొగ్గ తొడుగుతుందని ఆమె వ్యాఖ్యానించింది. రేణు చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే, రెండో పెళ్లి చేసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఓ కౌన్సిలర్ వద్దకు వెళ్లాను. నాలో ఉన్న భావనలన్నీ చిందరబందరంగా ఉన్న విషయాన్ని సదరు కౌన్సిలర్ ఓ ఆర్డర్ లో పెట్టింది. అయినా సరే ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోపోవడానికి కారణమేమిటంటూ ఓ ప్రశ్న వేసింది. అయితే దీనిపై నా నుంచి తొలి సమాధానమే మళ్లీ వచ్చేసింది. నా భావోద్వేగాలను మరో వ్యక్తికి పంచడం నాకిష్టం లేదు. ఎందుకంటే ఏదో కావాలనే ఆశ చాలా బాధను ఇస్తుంది. భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. ఈ బేసిక్ ఫిలాసఫీ ఆధారంగానే రెండో పెళ్లి అంటే అంతగా ఆసక్తి ఉండడం లేదు. అంతేకాకుండా ఇకపై ఏది కావాలని కోరుకోవడం లేదు. అందుకే చేతిపై స్థిత ప్రజ్ఞ అనే మాటను పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అయినా సాధువులు ఒంటరిగా లేరా? నా వయసు ఇంకా 30లోనే ఉంది కదా. నాకు 50 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చాక వెనక్కు తిరిగి చూసుకుంటే 30 ఏళ్లలో నాకు ఓ మనిషితో సంబంధం ఉండేది, భర్త ఉండేవాడు, వైవాహిక జీవితం కూడా ఉండేది. ఎంత భర్త ఉన్నా నా పిల్లలకు సవతి తండ్రి కిందే లెక్క కదా. అయినా నా జీవితంలో ఆ వ్యక్తి ఇప్పటికే నా జీవితంలో ఉన్నాడు. ఇదే ఇప్పటిదాకా నా మనసులోని భావన. గతేడాది దాకా ఇదే భావనతో ఉన్నాను. రెండో పెళ్లి అన్న మాటే లేకుండా జీవించాలన్నదే ఆ భావన. ఎందుకంటే జీవితాంతం గుర్తుండే వైవాహిక అనుభవాలున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచనలు వస్తున్నాయి. భౌతికంగా కాకపోయినా కనీసం మనసులోనైనా ఆ దిశగా ఓపెన్ కావాలన్న భావన కలుగుతుంది. ఆ క్రమంలోనే మానసికంగా రెండో పెళ్లి దిశగా దాదాపుగా ఓపెన్ అయిపోయా. అయినా ఇప్పటికీ ఆ భావనే నన్ను భయపెడుతుంది. ఎందుకంటే బంధం విడిసికొడితే ఉండే నొప్పి ఎలా ఉంటుందో ఇప్పటికే అనుభవించా. అందుకే ఈ జర్నీ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. అయినా రెండో పెళ్లి నా జీవితంలో రాసి ఉందో లేదో. అయితే సెకండ్ రిలేషన్షిప్ లో మాత్రం ప్రేమ ఉండదు. మళ్ళీ ప్రేమలో పడిన తొలి బంధంలానే జరుగుతుందా? అయితే అలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తదనే అనుకుంటున్నా. ఏదేమైనా సింగిల్ గా ఉండటం అలవాటైపోయింది. ఎప్పటికీ ఫ్రెండ్స్ నాపై జోకులేస్తూ ఉంటారు. ఎన్ని జోకులేసినా నేను సింగిల్ గా ఉన్నా ఇతర సింగిల్స్ అగ్లీగా మాత్రం కనిపించనని వారంతా అంటూ ఉంటారు. అయితే సెకండ్ రిలేషన్షిప్ కు తగిన వ్యక్తి దొరికితే తప్పనిసరిగా ఆ విషయాన్ని నేనే స్వయంగా బయటపెడతా అని రేణు చెప్పుకొచ్చింది. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి.